గతంలో ఒక్కసారి వర్షం కురిసినట్లయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ప్రయాణికులు కూడా గంటలు గంటలు ట్రాఫిక్ లో ఇరుక్కుపోయి ఇబ్బందులు పడుతున్న సిచ్యువేషన్స్ కూడా మనం చూసాం. కానీ ఇప్పుడు చూసుకున్నట్లయితే ట్రాఫిక్ ఎక్కడా కూడా మనకు కనిపించట్లేదు. రోడ్లన్నీ కూడా కాస్త రిలీఫ్ గానే కనిపిస్తున్నాయి. దీనికి అంతటికీ కారణం హైడ్రానే అని భావించవచ్చా? ఎస్ రేఖ, ఇప్పుడున్న పరిస్థితులకు మాత్రం వన్ ఆఫ్ ద రీజన్స్ హైడ్రా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే హైడ్రా వచ్చినప్పటి నుంచి కూడా కొన్ని మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ అంటూ కూడా ప్రత్యేకంగా ఎవరైతే ఎస్ఐ కానిస్టేబుల్లో మెయిన్స్ వరకు వెళ్ళి వాళ్ళందరూ జాబ్ మిస్ అయినారో వాళ్ళందరినీ ప్రత్యేకంగా హైడ్రా రిక్రూట్ చేసుకొని ఈ ఎమర్జెన్సీ మాన్సూన్ వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళందరికీ శిక్షణ ఇచ్చి ఎక్కడెక్కడనైతే మ్యాన్హోల్స్ ఉన్నాయో ఈ హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో కూడా ఒక 102 స్టాగ్నేట్ ఏరియాస్, అంటే ప్రతి సంవత్సరం వర్షాలు పడ్డప్పుడు ఎక్కడెక్కడైతే భారీ వరదలు రావడం కలుగుతుందో ఆ వరదలున్న ప్లేస్లను వీళ్ళు ముందే డిసైడ్ చేశారు, ముందే కనుగొన్నారు. కాబట్టి ఈ వర్షాలు పడడంతో ఈ మాన్సూన్ టీమ్స్ అన్నింటినీ కూడా అక్కడికి పంపించడంతో అలర్ట్ అయిన హైడ్రా అక్కడ వాటర్ నిల్వకుండా వారికి ఉన్న పరికరాలతో అయితే వెంటనే తీసేస్తుంటారు. వారితో పాటు ట్రాఫిక్ సిబ్బంది కూడా ఎప్పటికప్పుడు వాళ్ళు చేస్తున్న పనులలో భాగంగా ట్రాఫిక్ తగ్గినట్టు చెప్పుకోవచ్చు. రేఖ, ఇక్కడ మనం చూడొచ్చు, ఇక్కడ చిన్నపాటి వరద ఇక్కడ గురైంది. దానికి సంబంధించి ఇక్కడ ఉన్న లోకల్ వ్యక్తులు కూడా వారికి సంబంధించి అక్కడ క్లీన్ చేస్తున్నారు. కాబట్టి హైడ్రాతో పాటు ఈ ట్రాఫిక్ సిబ్బంది ఎప్పటికప్పుడు ఈ చేస్తున్న పనులకైతే ట్రాఫిక్ సమస్యనైతే వర్షాలు పడ్డప్పుడు హైదరాబాద్ లో తగ్గింది అన్నట్టు చెప్పుకోవచ్చు. రేఖ, ఎస్ పాపన్న, అయితే వర్షాలు ఇంకా ఎన్ని రోజులు ఉండే అవకాశాలు ఉన్నాయి? వాతావరణ అధికారులు ఏం చెబుతున్నారు? ఎస్, ఇక్కడ బే ఆఫ్ బెంగాల్లో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇంకొక రానున్న 3 రోజులు కూడా భారీ వర్షాలు ఉన్నట్టు చెప్తున్నారు. హైదరాబాద్ ఒకటే కాదు, తెలంగాణ వ్యాప్తంగా కూడా పలు జిల్లాలో, అటు ఉత్తర తెలంగాణ భాగంలో చూసుకుంటే నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ నుంచి ఇటు దక్షిణ తెలంగాణలో ఉన్న మహబూబ్ నగర్ వరకు కూడా భారీ వర్షాలు ఉన్నట్టు అధికారులు చెప్తున్నారు. దాంతోపాటు ఈ 3 రోజుల పాటు కూడా ఎవరు బయటకు వెళ్ళొద్దంటూ ప్రత్యేక సూచనలు కూడా ఇచ్చారు. ఇంకేందంటే ఇప్పటికే వర్షాలు భారీ మొత్తంలో కురవడంతో వాగులు, వంకలు, చెరువులు, కుంటలు అన్నీ కూడా నిండు కుంటలుగా మారిపోయినాయి. చిన్న మోతాదులో వర్షం పడ్డప్పటికీ కూడా అవన్నీ బయటకు ఓవర్లోడ్ అయిపోయి ఓవర్ఫ్లో అవుతున్నాయి. కాబట్టి అవన్నీ రోడ్లపైకి రానివ్వడం వల్ల అవన్నీ ఈ కుంటలు దాటి అవన్నీ అలుగులు వెళ్తున్నాయి. కాబట్టి ఆ వరదలు అయితే వచ్చే సందర్భం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ ని కొన్ని జిల్లాలకు కూడా ప్రకటించింది. రేఖ, రైట్, థ్యాంక్ యూ పాపన్న, థ్యాంక్స్ ఫర్ ద లైవ్ డీటెయిల్స్. ఇక హైదరాబాద్ లో వర్షం అయితే దంచుకొడుతోంది. ఇక ఏరియాల వారీగా చూసుకున్నట్లయితే అటు మాధాపూర్, కొండాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లో కూడా వర్షం భారీగా కురుస్తోంది. ఇక పంజాగుట్ట, యూసుఫ్గూడ, బేగంపేట, సికింద్రాబాద్, నాచారం, కాప్రా, ఈ విధంగా ప్రతి ఒక్క ఏరియాలో కూడా వర్షం కురుస్తోంది. హైదరాబాద్ లో వర్షం దంచుకొడుతోంది. మాదాపూర్, కొండాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, పంజాగుట్ట, యూసుఫ్గూడ, బేగంపేట, సికింద్రాబాద్, నాచారం, కాప్రాలో కుండపోత వాన పడుతోంది. అమీర్పేట, కూకట్పల్లి, మియాపూర్ లో భారీ వర్షం కురుస్తోంది. అటు దిల్సుఖ్ నగర్, ఎల్బీ నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, అబ్దుల్లాపూర్ మెట్లోనూ భారీగా వర్షం పడుతోంది. కుండపోత వాన కారణంగా రోడ్లపై ఎక్కడికక్కడ వర్షం నీరు పెద్ద ఎత్తున నిలిచింది. దీంతో ట్రాఫిక్ జామ్ తో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి పాపన్న అందిస్తారు. పాపన్న, హైదరాబాద్ లో నాన్ స్టాప్ గా వర్షం కురుస్తూనే ఉంది. రోడ్లన్నీ కూడా జలమయమయ్యాయి. అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది? పూర్తి డీటెయిల్స్ ఏంటి? రేఖ, సాయంత్రం నుంచి కూడా ఎడతెరిపి లేని వర్షంతో అయితే హైదరాబాద్ అంతా అతలకుతలం అవుతుంది. భారీ వర్షం నమోదైంది హైదరాబాద్ ప్రాంతం మొత్తం కూడా. ప్రస్తుతం మనం బేగంపేట దగ్గర ఉన్నాం. బేగంపేట దగ్గర కూడా ఈ భారీ వరద కారణంగా రోడ్లన్నీ జలమయం అయిపోయాయి. మనం విజువల్స్ లో చూడొచ్చు.
షాపులన్నీ ముగిసే సమయం కావడంతో అందరు కూడా విళ్ళకి వెళ్ళే సమయం అయింది. ఈరోజు సండే కావడంతో కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నప్పటికీ కూడా ఈ సాయంత్రం కాలం అవ్వడంతో హైదరాబాద్ నగర వ్యాప్తం అంతా కూడా ఇదే సమస్యతోటి బాధపడుతున్నారు. మనం ఒక్క దగ్గర అంటే కాదు, హైదరాబాద్ నగరం మొత్తం కూడా ఇదే ఉంది. ఆ హైదరాబాద్ గచ్చిబౌలి హిమాయత్ నగర్ వనస్థలిపురంలో చాలా సెంటీమీటర్ల సుమారు 8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు కూడా ఇప్పుడే రిపోర్ట్ వచ్చింది. దాంతోపాటు దోమలగూడ, చిక్కట్పల్లి, గాంధీనగర్లో మాత్రం ఏదైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో వాటన్నిటి కూడా నీట మునిగినట్టు కూడా మనకి ఇప్పుడే వార్తలు వస్తున్నాయి. దాంతోపాటు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఒక గోడ కూలిపోవడంతో ఇద్దరు కూడా మృతి చెందినట్టు వార్తలు రావడం జరుగుతుంది. ఇక్కడ మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు ఆ మ్యాన్హోల్ ఏ విధంగా పొంగి పొరులుతుందో. ఎందుకంటే సుమారు 2 గంటల పాటు నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కూడా వర్షం కురుస్తుంది. ఈ హైదరాబాద్ ఓవరాల్ హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా 7 నుంచి 8 సెంటీమీటర్ల వర్షం నమోదైనట్టు చెప్తున్నారు. కేవలం జూబ్లీ హిల్స్ లోనే 8 సెంటీమీటర్ల వర్షం కూడా నమోదైంది. మల్కాజ్గిరిలో 5.5 సెంటీమీటర్ల వర్షం, హయత్ నగర్ లో 5 సెంటీమీటర్ల వర్షంతో పాటు శేర్లింగంపల్లిలో కూడా దారుణమైన వర్షం పడటంతో ట్రాఫిక్ జామ్ ఇదంతా ఇబ్బందులు కూడా గురవుతున్నట్టు చెప్తున్నారు. కానీ ఇంత వర్షం పడ్డప్పటికీ కూడా ఎక్కువ మొత్తంలో ట్రాఫిక్ అయితే నిలవకపోవడానికి గల కారణాలు ఏంటంటే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ హైడ్రాకు సంబంధించి 102 స్టాగ్నేట్ పాయింట్లు గుర్తించడంతో ఈ వర్షం పడడం ప్రారంభం అవ్వగానే ఈ మాన్సూన్